హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్ అండి. మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట. కార్తీక సోమవారం సందర్భంగా గుడికి అయితే వచ్చేసాము. ముందుగా అయితే కాలు కట్టుకొని గోమాతని దర్శించుకున్నాము. ఆ తర్వాత ఈ గుడి వచ్చేసి మాకి చాలా దగ్గర అనమాట. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మూలమఠం. ఈ గుడి వచ్చేసి మనకి నంద్యాలలో ఓంకారం రూట్కి వెళ్ళేటప్పుడు ఉంటుందన్నమాట. నాకు ఈ పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు మా వాళ్ళైతే ఈ టెంపుల్కే వచ్చి కొద్దిసేపు టైం స్పెండ్ చేశారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫంక్షన్ హాల్ అనమాట. ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. ఇక్కడ 2 ఫంక్షన్ హాల్ ఉంటుంది. మినీ ఫంక్షన్ హాల్ అలాగే పెద్దది కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి శివుడి దర్శనం అయిపోయిందనమాట. సో నేనైతే వీడియో తీసుకొచ్చా అని అయ్యగారిని అడిగాను. తీసుకోవచ్చమ్మా అని చెప్పారు. సో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు మేము తెల్లవారుజామున వచ్చామనుకోండి, మనమే శివుడికి అభిషేకం చేయొచ్చు, ప్రతి ఒక్కటి చేయొచ్చు అనమాట. కొంచెం లేట్గా వెళ్ళాం కదా, సో అప్పుడు మనకి లోపలికి అనుమతించరనమాట. మనం ఎర్లీ మార్నింగే వస్తే పూజా కార్యక్రమం మొత్తం మన చేతుల మీదుగానే దేవుడికి మనము చేసుకోవచ్చు. సో మొత్తానికైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి శివుడు దర్శనం ఇస్తాడు. ఆ తర్వాత పక్కనే మనకి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, సో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఇంకా శివయ్య దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. మనకి శివుడి పక్కలే అమ్మవారి గుడి కూడా ఉంటుంది. చూడండి, కామేశ్వరి దేవి అన్నమాట అమ్మవారి పేరు. సో అమ్మవారి దగ్గర కూడా మేమైతే దర్శనం చేసుకుంటూ ఉన్నామన్నమాట. మనకి శివుడు అలాగే అమ్మవారి టెంపుల్స్ మధ్యలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇంకా నా దర్శనం అయితే అయిపోయింది. నేను హారతి తీర్థం తీసుకున్నాను. అందరూ తీసుకుంటుంటే వీడియో అనేది తీశాను. సో చూడండి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధానం. సో ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు. ఏంటంటే ఇప్పుడు లాక్ చేశారు. మేము వెళ్ళే లోపల 11:30 అలా అయిందనమాట. మనకి ఎర్లీ మార్నింగ్ అయితే టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి కదా, సో ఇక్కడ మనకి క్లోజ్లోనే ఉంది. ఇక్కడ ఇంకా దీపారాధన చేస్తాము. కార్తీక మాసం అంటేనే మనం దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా, సో అయితే అందరం కూర్చొని ఇక్కడైతే దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మేము మా ఇంటి పక్కన అందరూ వచ్చేసారనమాట, అక్క వాళ్ళు. అలాగే ఈరోజు సోమవారం కదా, టెంపుల్కి వెళ్ళొస్తే బాగుంటుంది. అలాగే మాకు చాలా దగ్గర ఈ టెంపుల్ వచ్చేసి. సో మేమైతే ఈ టెంపుల్కి వచ్చాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ గుడిలో వచ్చేసి మనకి గుడి చుట్టూ ఓపెన్ ప్లేస్ బాగుంటుంది. ఉయ్యాలలు ఉంటాయి. పిల్లలకి బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. మనకి ఉసిరి చెట్టు, బిల్వం, ప్రతి ఒక్క చెట్టు ఉంటుందన్నమాట. బావి ఉంటుంది. సో గుడి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే వస్తూ ఉంటాము అప్పుడప్పుడు గుడికి. కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా ఒక్కసారైనా వచ్చి వెళ్దాము. ఇంకా మొత్తానికైతే మేమైతే దీపాలు వెలిగించాము, అలాగే హారతిస్తూ ఉన్నానన్నమాట. ఇంకా అందరం మొక్కుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఆ ప్లేస్ అనేది మీ అందరికీ చూపిస్తాను. చూడండి, చేపలు ఉంటాయి. నెక్స్ట్ ఉయ్యాలలు, చాలా బాగుంటుంది అనమాట. ఆడుకోవడానికి బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. మన మైండ్ ఎట్లయినా ఉంటే ఇక్కడికి వస్తే చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. ప్రశాంతమైన వాతావరణం. మనం గుడిలోనే కదా, ప్రశాంతంగా ఉంటుంది. సో తప్పకుండా మీరైతే లాస్ట్ వరకు చూడండి. వీడియో అనేది చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే దీపారాధన చేసాము. అలాగే బయట ఇంకా మనకి ఆంజనేయ స్వామి అలాగే నాగమయ్యలు ఉంటారనమాట. మీకు మొత్తం వీడియోలో నేను చూపిస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. తాబేలు అవన్నీ వస్తాయన్నమాట వీడియోలో. ఇంకా మొత్తానికైతే అందరం అయిపోయినాం కదా, ఇంకా లాస్ట్కి అత్తమ్మ కూడా హారతి ఇచ్చేసి మొక్కుకుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి గుడి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట. చూడండి, అందరు దీపాలు వెలిగించారు. కార్తీక మాసం అంటేనే అసలు ప్రతి ఒక్క చోట శివాలయాల్లో చాలా కలకలలాడుతూ ఉంటుంది కదా. సో దీపారాధన అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి నవగ్రహాలు అనమాట. నవగ్రహాలు రూమ్.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది అనమాట, చాలా పెద్దది. అక్కడ మనకి ఒక నాగమయ్య ఉన్నాడనమాట. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి నాగమయ్య అలాగే పుట్ట కూడా ఉంటుందన్నమాట వెనకాల. సో ఇక్కడ కూడా వచ్చేసి దీపారాధన చేసి దర్శనం అయితే చేసుకున్నాము. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి తాబేలు పైకి వచ్చేసింది. ఇది వచ్చేసి బావి అనమాట. చేపలు చూడండి అన్ని చిన్న చిన్నగా ఎలా ఉన్నాయో, చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి అనమాట, ఉసిరి చెట్టు కింద ఉంటాడు. అలాగే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చిన్న కొలనులాగా ఏర్పాటు చేశారనమాట. మనకి చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో శివయ్య ఉంటాడు. మనము నైట్ టైమ్స్ వస్తే అసలు చూడడానికి చాలా బాగుంటుంది. మేము డే టైం వచ్చాం కాబట్టి ఈ లైట్స్ అవన్నీ వేయలేదన్నమాట. నైట్ టైమ్స్ అయితే అసలు చాలా ప్లెజెంట్గా లైటింగ్కి సూపర్ ఉంటుంది అనమాట. మనకి చూడ్డానికి కనుల విందులా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి తాబేళ్ళు ఎంత హ్యాపీగా హాయిగా తిరుగుతూ ఉన్నాయన్నమాట కదా, చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దర్శనం అంతా అయిపోయింది కదా, ఇంకా కొంచెం సేపు చేపల్ని అవి ఇవి చూసేసి ఆ తర్వాత ఇక్కడ చూడండి అత్తమ్మ ఉయ్యాల ఊగుతుంది. నెక్స్ట్ నేను కూడా ఉయ్యాల ఊగుతున్నాను. అందరూ ఉయ్యాల ఊగుతాం అనమాట. ఇక్కడ 2 ఉయ్యాలలు ఉంటాయి మనకి, వచ్చిన ప్రతి ఒక్కరూ ఊగొచ్చు. అలాగే ఇంకా లాస్ట్కు మనము ఇక్కడ వాటర్లో దీపంని పెడుతూ ఉన్నాం అనమాట, వదులుతూ ఉన్నాము. మనకి కార్తీక మాసంలో దగ్గరగా ఉంటే మనము చెరువులలో పూర్వకాలంలో అలా స్నానం చేసి ఎంత బాగుండేదో. ఇప్పట్లో ఎవరింట్లో వాళ్ళే స్నానం చేసి ఇంట్లోనే పూజలు చేసుకుంటున్నారు. కానీ అప్పట్లో చిన్న చెరువుకి కానీ ఏదైనా దగ్గర ఉంటే తప్పకుండా అక్కడికి వెళ్ళి అందరూ కలిసి స్నానం చేసి ఉసికతో మనం శివలింగ రూపం చేసి అక్కడ దీపారాధన చేసి వచ్చేవాళ్ళం కదా. సో వీలైతే మనం కార్తీక మాసంలో తప్పకుండా ఒక్కసారైనా నది స్నానం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపనాయుడు లైఫ్ స్టైల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.